పాకిస్తాన్ న్యూక్లియర్ బ్లాక్మెయిల్ నేపథ్యంలో చాలామందికి వస్తున్న ప్రశ్న ఏంటంటే అసలు భారతదేశ అణు విధానం ఏంటి? మీరు చూశారు, పాకిస్తాన్ మంత్రి కూడా మాట్లాడారు. మా అణ్వాయుధాలు భారతదేశం వైపే చూస్తున్నాయి, వీటిని మేము డిస్ప్లే కిరకు పెట్టుకోలేదు అంటూ హెచ్చరికలు జారీ చేస్తుంది పాకిస్తాన్. కానీ వాస్తవానికి భారతదేశ అణు విధానం ఏంటి అనే క్వశ్చన్ సాధారణంగా ముందుకొస్తుంది. అందులో పాకిస్తాన్ బెదిరిస్తున్న సమయంలో, పాకిస్తాన్ బ్లాక్మెయిల్ చేయాలనుకుంటున్న సమయంలో ఈ క్వశ్చన్స్కి మనం ఆన్సర్ చెప్దాం. మొదటి పాయింట్ ఏంటంటే, మన న్యూక్లియర్ పాలసీలో వీఆర్ కమిటెడ్ టు పీస్ఫుల్ యూజెస్ ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీ. అంటే అణు పరిజ్ఞానాన్ని శాంతియుత ప్రయోజనాల కొరకు ఉపయోగించుకోవడానికి భారతదేశం కట్టుబడి ఉంది. న్యూక్లియర్ టెక్నాలజీ ఈజ్ ఏ డ్యూయల్ యూజ్ టెక్నాలజీ. అంటే అటు వినాశకరమైన అణ్వాయుధాల తయారీకి వాడచ్చు, ఇలా ప్రజోపయోగ కార్యక్రమాల అణు విద్యుత్తు నుంచి న్యూక్లియర్ ఐసోటోప్స్ మెడిసిన్లో కూడా వాడతారు, అక్కడి వరకు వాడచ్చు. సో పీస్ఫుల్ యూజెస్కు న్యూక్లియర్ సైన్స్ అవకాశం ఇస్తుంది, డిస్ట్రక్టివ్ వార్కు కూడా అవకాశం ఇస్తుంది. అందువల్ల మన మొదటి ప్రిన్సిపల్, వీఆర్ కమిటెడ్ టు ద పీస్ఫుల్ యూజెస్ ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీ. ఇప్పుడే కాదు, భారతదేశం ఆఖరికి తనకు చాలినంత ఆహార ధాన్యాలు కూడా ఉత్పత్తి చేయలేని పరిస్థితిలో ఉన్న రోజుల్లోనే అణురంగంలో మనం పునాదులు వేసుకున్నాం. 1956 నుంచి 66 మధ్య కాలంలో న్యూక్లియర్ ఫిజిక్స్, న్యూక్లియర్ కెమిస్ట్రీ, న్యూక్లియర్ మెటలర్జీ, ఇలా న్యూక్లియర్ సైన్స్లోని వివిధ విభాగాలలో హోమీ జే బాబా నాయకత్వంలో పరిశోధనలు జరిగాయి. తర్వాత మనం డిపార్ట్మెంట్ ఆఫ్ ఆటమిక్ ఎనర్జీ ఏర్పాటు చేసుకున్నాం. సో ఈ పరిశోధనలన్నీ ఫలించి మనము బాబా ఆటమిక్ రీసెర్చ్ సెంటర్ బార్క్ అని ఆ తర్వాత ఏర్పాటు చేసుకున్నాం. ఇదంతా ఫలించి చివరకు 1969లో తారాపూర్లోని తొలి అణు విద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేసుకున్నాం. దిస్ వాజ్ అరౌండ్ 56 years ago, 56 ఏళ్ల క్రితం. దీనికి మొదట్లో ఇంధనం సప్లై చేస్తానని అమెరికా ముందుకొచ్చి తర్వాత వెనకదిరిగింది. అలాగే తర్వాత కెనడా నాయక సహాయంతో రావత్ భట్ట రాజస్థాన్లో మరో 2 అణు రియాక్టర్లు ఏర్పాటు చేసుకున్నాం. దానిపై కూడా తర్వాత కెనడా వెనక్కి తగ్గింది. అయినా మన దేశీయ పరిజ్ఞానంతో అణు రియాక్టర్లను అనేక చోట్ల మనం ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాం. నా హైడ్రేషన్ కోసం ఐ జస్ట్ ట్రస్ట్ వన్ థింగ్, ఫుల్గా వాటర్ ఉండే కంట్రీ డిలైట్ వల్ల పొలాచి కోకోనట్స్. సో ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆర్డర్ చేయండి. రష్యా సహకారంతో కూడంకులంలో లైట్ వాటర్ రియాక్టర్స్, కల్పక్కంలో ఫాస్ట్ బ్రీడర్ రియాక్టరు, ఈవెన్ భూకంపాలను కూడా తట్టుకోగలిగేటువంటి అణు రియాక్టర్లను కూడా భారతదేశం ఏర్పాటు చేసుకుంది. సో ఇది భారతదేశ చరిత్ర. అందులో ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ న్యూక్లియర్ టెక్నాలజీలోనే ఒక గొప్ప విజయం. ఎందుకంటే ఇది యురేనియం సహజ సిద్ధంగా దొరికేటువంటి ఈ న్యూక్లియర్ మెటీరియల్స్ చాలా పరిమితం. అందువల్ల లో ఉపయోగించి అణు పరిశోధనలు, అణు పరీక్షలు, అణు విద్యుత్తులో ఉండేటువంటి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని మనము థోరియంతో కూడా అణు ఇంధనంగా వాడి అణు విద్యుత్ ఉత్పత్తి చేసే కార్యక్రమం మొదలుపెట్టాను. ముఖ్యంగా సౌత్ ఇండియన్ సీషోర్ శాండ్స్లో థోరియం నిక్షేపాలు పుష్కలంగా ఉన్నాయి. ప్రపంచంలో థోరియం నిక్షేపాలు అధికంగా ఉన్న దేశం మనది. ఇది మన న్యూక్లియర్ టెక్నాలజీ బ్రీఫ్ హిస్టరీ. మనము పీస్ఫుల్ యూజెస్ ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీకి కట్టుబడి ఉన్నాం. వాస్తవంగా ప్రపంచ దేశాలు మనకు అణు విజ్ఞానాన్ని ఇవ్వటానికి నిరాకరించాయి. కారణం ఏంటంటే, మనము 1970s వచ్చిన నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ, న్యూక్లియర్ నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ, అణ్వస్త్ర నిరోధక ఒప్పందం పైన సంతకం చేయనందుకు అనేక ఆంక్షలను ఎదుర్కొన్నాం.
ఆ ఆంక్షల్ని కూడా అధిగమించి భారత అణువిధానం ముందుకెళ్ళింది. 2008లో అమెరికాయే ఇండియాను రెస్పాన్సిబుల్ స్టేట్ విత్ అడ్వాన్స్ న్యూక్లియర్ టెక్నాలజీ, అత్యాధునిక అణు సాంకేతిక పరిజ్ఞానం ఉన్న బాధ్యతాయుత దేశంగా గుర్తించాల్సి వచ్చింది. అందువల్ల ఇది మొదటిది మన అణు విధానంలో కమిట్మెంట్ టు ద పీస్ఫుల్ యూజెస్ ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీ. ఇక రెండవది అపోజిషన్ టు డిస్క్రిమినేటరీ న్యూక్లియర్ ట్రీటీస్, అంటే వివక్షపూరితమైన అణు ఒప్పందాలకు భారతదేశం వ్యతిరేకం. ముఖ్యంగా 3 అణు ఒప్పందాలు ఉన్నాయి. ఒకటి న్యూక్లియర్ నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ ఎన్పిటి అణ్వస్త్ర నిరోధక ఒప్పందం, 2 కాంప్రిహెన్సివ్ టెస్ట్ బ్యాన్ ట్రీటీ సిటిబిటి సమగ్ర అణుపరీక్షల నిషేధ ఒప్పందం, 3 ఫిసైల్ మెటీరియల్ కట్ ఆఫ్ ట్రీటీ అణువిచ్ఛిత్తి పదార్థాల నియంత్రణ ఒప్పందం. ఈ 3 ఒప్పందాలకు కూడా సారాంశం ఏంటి అంటే ఇది ప్రపంచాన్ని 2గా వర్గీకరిస్తుంది. న్యూక్లియర్ హ్యావ్స్ అండ్ న్యూక్లియర్ హ్యావ్ నాట్స్, అంటే అణ్వస్త్రాలు కలిగిన దేశాలు, అణ్వస్త్రాలు లేని దేశాలు. ఈ ఒప్పందాలు ఏం చెప్తుంది? నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ చెప్పేది ఏంటంటే అణ్వస్త్రాలు ఇంకెక్కడికి వ్యాప్తి చెందకుండా నిరోధించాలి. సమగ్ర అణుపరీక్షల నిషేధ ఒప్పందం ఏం చెప్తుంది? కొత్తగా అణుపరీక్షలు జరపడాన్ని ఆపాలి. కానీ అదే సమయంలో సబ్ క్రిటికల్ టెస్ట్, ల్యాబొరేటరీ టెస్ట్ల ద్వారా ఇప్పటికే అణ్వస్త్రాలు తయారు చేయగలిగిన సామర్థ్యం ఉన్న దేశాలపైన ఎలాంటి ఆంక్షలు లేవు. అలాగే ఇప్పటికీ అణ్వస్త్రాలు కలిగి ఉన్న దేశాలు తమ అణ్వాయుధాలు తగ్గించుకోవాలని ఎన్పిటి చెప్పదు. సో అందువల్ల సిటిబిటి, ఎన్పిటి, ఎఫ్ఎంసిటీలు ప్రపంచంలో అణు ఆధిపత్యాన్ని శాశ్వతం చేస్తాయి. అంటే డామినేషన్ ఆఫ్ న్యూక్లియర్ హ్యావ్స్ ఓవర్ ద న్యూక్లియర్ హ్యావ్ నాట్స్. అణ్వస్త్రాలు కలిగి ఉన్న దేశాలు అమెరికా, చైనా, రష్యా, యునైటెడ్ కింగ్డమ్, ఫ్రాన్స్, వీరి ఆలోచన విధానం ఏంటంటే మా దగ్గర అణ్వాయుధాలు ఉంటే ప్రమాదం లేదు, కానీ ఇంకెవరి దగ్గర అణ్వాయుధాలు ఉండకూడదు అని. మనము ఈ వివక్షను వ్యతిరేకించినందుకు ఎన్పిటిపై సంతకం చేయలేదు, సిటిబిటిపై సంతకం చేయలేదు, ఎఫ్ఎంసిటీపై సంతకం చేయలేదు. ఫలితంగా అనేక ఆంక్షలను ఎదుర్కొన్నాం. మనకు న్యూక్లియర్ రియాక్టర్స్ ఇవ్వమన్నారు, న్యూక్లియర్ మెటీరియల్ ఫ్యూయల్ ఇవ్వమన్నారు. అయినా కూడా భారతదేశం తన పీస్ఫుల్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ను, దేశీయ పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసుకుంటూ మనం ముందుకెళ్ళాం. సో అందువల్ల ఇది రెండవది, వీఆర్ అపోజ్ టు డిస్క్రిమినేటరీ న్యూక్లియర్ ట్రీటీస్. మూడవది, దీని అర్థం ఏంటి? ఎన్పిటిపై సంతకం పెట్టలేదు, సిటిబిటిపై సంతకం పెట్టలేదంటే భారతదేశం అణ్వస్త్రాలను వ్యాప్తి చేయదలుచుకుందా, అణ్వస్త్రాలను అభివృద్ధి చేయదలుచుకుందా అంటే లేదు. మనము కమిట్మెంట్ టు న్యూక్లియర్ డిసార్మమెంట్ మన అణు విధానంలో 3వ ముఖ్య ఇష్యూ. అంటే సంపూర్ణ నిరాయుధీకరణను భారతదేశం కోరుకుంటుంది. న్యూక్లియర్ హ్యావ్స్కు ఇండియాకు ఉన్న మౌలిక తేడాది. అణ్వస్త్రాలు కలిగి ఉన్న దేశాల వాదన ఏంటంటే మా దగ్గర అణ్వస్త్రాలు ఉంటాయి, మేము భూమిని సర్వనాశనం 1000 సార్లు చేయడానికైనా చాలినన్ని ఆయుధాలు మేము పెట్టుకొని ఉంటాం, కొత్తగా ఎవడో అణ్వస్త్రాలు తయారు చేయకూడదు. మనమన్నాం ఏంటంటే ప్రపంచంలో ఎక్కడ అణ్వస్త్రాలు ఉండకూడదు. ఏ న్యూక్లియర్ వెపన్ ఫ్రీ వరల్డ్, ఏ వరల్డ్ వితౌట్ న్యూక్లియర్ వెపన్స్ అన్నది భారత విధానం. ఇది కమిట్మెంట్ టు న్యూక్లియర్ డిసార్మమెంట్ అంటారు. 4వది న్యూక్లియర్ ఆప్షన్ ఓపెన్. అంటే అర్థం ఏంటి? అణ్వస్త్రాలు మనం తయారు చేయము, అణ్వస్త్రాలు మనం వ్యాప్తి చేయము, కానీ అణ్వస్త్రాలని వదులుకోము. మరి ఇదేంటి? అణ్వస్త్రాలు వ్యాప్తి చేయము, అణ్వస్త్రాలు తయారు చేయము, తయారు చేయనప్పుడు మోహరించే అవకాశమే లేదు, కానీ అణ్వస్త్రాలు విడనాడం, విసర్జించము. వీ విల్ నాట్ ప్రొడ్యూస్ న్యూక్లియర్ వెపన్స్, వీ విల్ నాట్ డిప్లాయ్ న్యూక్లియర్ వెపన్స్, వీ విల్ నాట్ ఒక రకంగా అణు పరీక్షలపై కూడా మారటోరియం ప్రకటించాం. మీకు 1974లో పోఖ్రాన్లో తొలి అణు పరీక్షలు జరిపాం, పోఖ్రాన్ 1 అని. తర్వాత 1998లో 74లో ఇందిరాగాంధీ ప్రైమ్ మినిస్టరు, 98లో అటల్ బిహారీ వాజ్పేయి ప్రైమ్ మినిస్టరు, 1998లో సెకండ్ పోఖ్రాన్ టెస్ట్ జరిపాం. అంటే 24 ఏళ్ల పాటు అణ్వస్త్రాలు తయారు చేయగలిగిన సామర్థ్యం ఉండి కూడా
మనం అణ్వస్త్రాలు తయారు చేయలేదు. అలాగే అణు పరీక్షలు కూడా జరపలేదు. సెల్ఫ్ డిక్లేర్డ్ మారటోరియం ప్రకటించాం. కానీ అదే సమయంలో మన అణ్వస్త్రాలని విడనాడటానికి సిద్ధపడలే. ఇది కొంతమందికి కాంట్రడిక్టరీగా కనబడవచ్చు, కానీ ఇది ప్రిన్సిపల్ పొజిషన్. ఏంటి ప్రిన్సిపల్ పొజిషన్ అంటే, వీ విల్ నాట్ ప్రొడ్యూస్ న్యూక్లియర్ వెపన్స్, వీ విల్ నాట్ డిప్లాయ్, వీ విల్ నాట్ ప్రొలిఫరేట్, బట్ వీ విల్ నాట్ అబాండన్ న్యూక్లియర్ వెపన్స్. వీ విల్ కంటిన్యూ టు రిటైన్ అవర్ రైట్ టు యూజ్ న్యూక్లియర్ వెపన్స్ ఇఫ్ ద సెక్యూరిటీ సిచ్యువేషన్ డిమాండ్స్ సో అన్నది మన విధానం. అంటే అణ్వస్త్రాలు ఉత్పత్తి చేసి వ్యాప్తి చేసి మోహరించము, కానీ అదే సమయంలో మా దేశ భద్రతా అవసరాలు, రక్షణ అవసరాలు డిమాండ్ చేస్తే అణ్వస్త్రాలు తయారు చేయటానికి మాకున్న హక్కును మాత్రం వదులుకోము. అంటే వీ విల్ నాట్ అబాండన్ అవర్ రైట్. ఇది మన 4వ విధానం. 5వది, ఈ 4వ విధానం నుంచి బయట వచ్చేదే న్యూక్లియర్ నో ఫస్ట్ యూజ్. అంటే ఇది భారతదేశం ఎవరి ఒత్తిడితో తీసుకున్న నిర్ణయం కాదు, స్వయాన మనము స్వచ్ఛందంగా తీసుకున్నటువంటి విధానం ఏంటంటే, వీ విల్ నాట్ బీ ద ఫస్ట్ టు యూజ్ న్యూక్లియర్ వెపన్స్. మనము న్యూక్లియర్ వెపన్స్ని పెట్టుకునేది కంబాట్ ఆపరేషన్స్ కొరకు కాదు, డిటరెన్స్ కొరకు. మన దృష్టిలో ఇది న్యూక్లియర్ డిటరెన్స్. న్యూక్లియర్ డిటరెన్స్ అంటే ఏంటంటే, అణ్వాయుధాలు తయారు చేయగలిగిన సామర్థ్యాన్ని కలిగి ఉండడం. అంటే వెపన్ గ్రేడ్ మెటీరియల్ సిద్ధంగా ఉండడం, మిసైల్స్ సిద్ధంగా ఉంచుకోవడం. అందులో భాగంగానే అగ్ని లాంటి న్యూక్లియర్ క్యాపబుల్ మిసైల్స్ రెడీ పెట్టుకున్నాం. జలంతర్గాములను న్యూక్లియర్ సబ్మెరీన్స్ను ఏర్పాటు చేసుకున్నాం. అంటే వీ హవ్ కెప్ట్ ఎవ్రీథింగ్ రెడీ. మనం ఏం వాడము, ఉపయోగించము, తయారు చేయము. కానీ అవసరమైతే వీలైనంత తక్కువ సమయంలో దేశ రక్షణ కొరకు అణ్వాయుధాలు పెట్టుకుంటాం. దీన్ని న్యూక్లియర్ డిటరెన్స్ అంటారు. సో ఈ న్యూక్లియర్ డిటరెన్స్ ఉద్దేశం ఏంటంటే, టు అవాయిడ్ న్యూక్లియర్ బుల్లింగ్. అంటే అణ్వస్త్రాలు ఉన్న దేశాలు అణ్వస్త్రాలు వేస్తాం అంటూ బెదిరించకుండా ఆపడం. ఇప్పుడు ఉక్రెయిన్ పైన రష్యా బెదిరిస్తుంది చూడండి. మనకు అణ్వస్త్రాలు ఉన్నా పాకిస్తాన్ వాడు బ్లాక్మెయిల్ చేస్తే ధైర్యం చేస్తున్నాడు. లేకపోతే పరిస్థితి ఎట్లుండేది? ఇలా ఇమాజిన్ చేసుకుని పాకిస్తాన్ గనక మా అణ్వాయుధాలు ఉండి భారత్కు అణ్వాయుధాలు లేకపోతే మన పరిస్థితి ఎట్లుండేది? అందువల్ల మనం దీన్ని న్యూక్లియర్ డిటరెన్స్లో భాగంగానే న్యూక్లియర్ నో ఫస్ట్ యూజ్. అంటే మేము అణ్వాయుధాలు లేని దేశాలపై అణ్వాయుధాలు ప్రయోగించము, అణ్వాయుధాలు ఉన్న దేశాలపై కూడా ముందుగా ప్రయోగించము. మేము మా రక్షణ అవసరాలు డిమాండ్ చేస్తే అప్పుడు తయారు చేస్తాం. ఇదే మన కాన్సెప్ట్ ఆఫ్ న్యూక్లియర్ డిటరెన్స్. సో ఇది భౌలికంగా భారతదేశ అణు విధానంలోని ముఖ్యమైన అంశాలు.